ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నెల్లూరు నీరజ జబర్దస్త్ లో టీం లీడర్ గా వస్తుంది అని తెలిసి ఒక టీం లీడర్ వద్దు అని బాధించారట, ఆపాలని చూసారట. అది పేరెందుకు లేంది, అక్కడ అప్పటికే ఒక స్థాయికి వచ్చున్నారు వాళ్ళు అప్పటికి. కానీ రాఘవ అన్న బాగా సపోర్ట్ చేశారండి. రాఘవ అన్న మీరు పేర్లన్నీ హైడ్ చేసేస్తున్నారు. పర్లేదు కానీ సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్తున్నాను కదా. ఇప్పుడు గెటప్ సీను అన్న బ్లాక్ చేశాడు, దానికి ముందే ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు చంద్రాన్న తిట్టారు, ఇంక హైడ్ చేయడం ఏముంది. కొంతమంది వద్దని, ఈ తిట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కాడ హైడ్ చేసిన వద్దని చెప్పిన వాళ్ళ, ఆ డైరెక్టర్ చెప్పేవాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళేనండి. ఈటీవీ అని అంటే ఇక్కడ చేసిన వాళ్ళు అక్కడ వాళ్ళ గురించి తెలియదా? ఇదే జబర్దస్త్లో చేసిన వాళ్ళు ఈ రోజు నేను చేసిన జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో చేస్తున్నారు. ఈ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్లో నాకు ఫుడ్ పెట్టింది జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, జబర్దస్త్ కూడా కాదు, నాకు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. అక్కడే తయారు చేసిన ఒక బొమ్మలాగా బయటకు కూడా నేను అక్కడే ఎక్స్ప్రెస్ రాజా చేసా, అక్కడే హంగామాలు చేసా, అక్కడే వావ్ షోలకి గెస్ట్లుగా వెళ్ళా, అక్కడే సూపర్ మస్తీలు చేసాం. అంటే ఈటీవీ 20 అని నడిచేది అనమాట. ఆ 20 ప్రోగ్రామ్స్ సూపర్ మస్తీలు అని పెట్టేవాళ్ళు. ఒక డిస్టిక్ వైజ్ ఒక ప్రోగ్రామ్ ఒక ఈవెంట్లు నడిచేవి. ఇప్పుడు పెద్ద పెద్ద సింగర్స్ వచ్చేవాళ్ళు, అక్కడే లైవ్ ఈవెంట్లు జరిపి ఆ ఈవెంట్లో చేసే వాళ్ళ ప్రతి ప్రోగ్రాంలో మమ్మల్ని పిలిచారండి. వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలు జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ మమ్మల్ని పిలిచి ప్రోగ్రాంలు ఇచ్చి ఒక స్థాయికి తీసుకొచ్చింది వాళ్ళే. ఒక ఫుడ్ పెట్టింది వాళ్ళు 5 సంవత్సరాలు. వాళ్ళ దయ వల్ల ఈరోజు ఇండస్ట్రీ దాకా వచ్చాను నేను. నాకు జీ తెలుగు కామెడీ క్లబ్ తర్వాత ఒక ఆఫర్ ఇచ్చి నిలబెట్టింది మాత్రం జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్. ఆ జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ ఉంటున్నామని చెప్పేసి నేను అప్పుడు ప్రవీణ మ్యామ్తో కూడా అన్నాను, నేను ఇక్కడ ఉంటున్నామని అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదమ్మా, అక్కడికి పోయినా రిసీవ్ సరిగా చేసుకోవట్లేదు, అప్పుడప్పుడు పోయినా రిసీవ్ చేసుకోవట్లేదని. వన్స్ అక్కడ ఆర్టిస్టులు అందరినీ ఇప్పుడు ఈరోజు ఈవిడ ఫ్యామిలీ స్టార్స్ యాంకర్స్గా చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మొత్తం అందరిని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇక్కడ జబర్దస్త్కి వచ్చిన తర్వాత రాఘవ గారు ఏం సపోర్ట్ చేశారు ఇందాక చెప్తున్నారు. రాఘవ అన్న ఏమన్నారు, ఎన్నోసార్లు నాకు చెప్పిన పెద్ద కాంప్లిమెంట్ ఏంటి, అరే మీ స్కిట్లు చూసి చాలా స్కిట్లు నేను చేశాను, మీ స్కిట్లు హంగామాలు వస్తాయి, వాటికి మార్పులు చేర్పులు చేసి నేను కొన్ని స్కిట్లు మాయాజాలం చేశాను ఇక్కడ అంటే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లైన్ అంటే సంవత్సరాల తరబడి కామెడీ షో చేసేటప్పుడు ఒక్కొక్కసారి లైన్స్ దొరకవండి. ఒక టీం లీడర్గా చెప్తున్నాను నేను, లైన్స్ దొరకవు. ఎంత స్ట్రగుల్ ఫీల్ అవుతుందంటే అది అద్దామా, అది ఆల్రెడీ చేసేమేమో, ఇంకెవడన్నా చేసి మనం ఒక లైన్ తీసుకెళ్ళి చేసేటప్పుడు ఆల్రెడీ ఇది చేసేసారా భయ్యా అంటారు. వారిని ఇది చేశారా, దాన్ని ఇంకొంచెం లోతుగా ఎక్కడికైనా తీసుకెళ్దామా, ఆ పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి తీసుకెళ్దాం, అక్కడి నుంచి ఇక్కడ. ఈ స్ట్రగుల్ పీరియడ్లో వాళ్ళది మేము చేసిన వాళ్ళు మాది చేసిన తప్పే ఉందని చెప్పి, కాకపోతే మార్పులు చేర్పు కథను కొంచెం మారుస్తాం. సినిమా లవ్ స్టోరీ, లవ్వే ప్రధానం, లవ్ స్టోరీ ఒకటే, కానీ అందులో హీరోయిన్ లవ్ చేస్తుంది, హీరో లవ్ చేయడం, ఇట్లా కథలు మార్చుకుంటూ ఉంటారు. అట్లే వాళ్ళు కామెడీ ఒకటే, కానీ జోనర్స్ మాడిపోతూ ఉంటాయి. రాఘవ గారు మంచిగా మాట్లాడారు. తర్వాత రాను రాంప్రసాద్ అన్న బాగా మాట్లాడారు. ఇంకెవరు సుధీర్ గారు కానీ గెటప్ సీను అన్న కానీ వీళ్ళెవరు మాట్లాడలేదు. రాఘవ అన్న బాగా మాట్లాడారు, రాఘవ అన్న బాగా మాట్లాడారు, మిగతా వాళ్ళు అంత తక్కువ. అండ్ మీ చాలా స్కిట్స్ లో నరేష్ చాలా ఎక్కువ చేశాడు. రీసెంట్ గా వాళ్ళు ఇచ్చారు, నరేష్ వాళ్ళే ఇచ్చారు. రీసెంట్ గా భాస్కర్ గారు ఒక ఇంటర్వ్యూకి వచ్చి, అంటే ఆయన సరదాగానే చెప్పారు, బట్ దాంట్లో కొంత నిజం ఉందని ఆయనే చెప్పారు. నరేష్ చాలా కమర్షియల్, అతను డబ్బు అంటే డబ్బే, రూపాయి అంటే రూపాయి, 100 అంటే 100, చాలా గట్టిగా ఉంటాడు అని చెప్పారు. నరేష్ తో మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయి? నరేష్ నాతో అక్క అని బాగా మాట్లాడతారండి. అక్కని కానీ ఒకసారి నలుగురు ఎవరు లేనప్పుడు అక్క అని బాగున్నారా అంటారు, నలుగురు ఉన్నప్పుడు మేడం అని పిలుస్తారు. అంత వద్దులే నరేష్ కూర్చోంటాను, బాగానే మాట్లాడుకుంటాను. కానీ మా టీంకి వచ్చేసరికి వాళ్ళే ఇచ్చారు కాబట్టి పేమెంట్ వాళ్ళే ఇచ్చుకున్నారు. నాకు పేమెంట్ దగ్గర ఎక్కడ అబ్బాయి నాకు పేమెంట్ గురించి తెలిస్తే కదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు చేస్తున్నారని ఛానల్ నుంచి వాళ్ళే ఇచ్చారు. నేనేమంటాను, మా సుబ్బు గారు మా జోనర్ వదలండి సార్, నేను కొన్ని పెట్టానండి అక్కడ, మా జోనర్ వదలండి, మా సీను అన్న, నేను, మా సుబ్బు గారు, మేము ముగ్గురు కలిసి ఇంకొక ఇద్దరిని కలుపుకొని ఒక టీం లాగా చేస్తాము, మాది ఇదే కదా అన్నాడు. మా సీను అన్న అవాయిడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ని ఇచ్చారు, సరే రన్ అవుతున్నాం. ఆ నరేష్ అదే కాంబినేషన్, మా సుబ్బు గారిని కూడా అవాయిడ్ చేసుకుంటూ వచ్చారు. ఆయన చిన్న క్యారెక్టర్లకి అట్లా వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థమయ్యేది అనమాట. నాకెక్కడో వీళ్ళు కావాలని నన్ను తొక్కేస్తున్నారేమో మా టీంని రానికుండా అనేది ఎక్కడో నాకు కొంచెం తేడా కనిపించింది. నేను ఆలోచించే విధానంలో ఒకవేళ పొరపాటు ఉందేమో మరి, నాకు అట్లా అనిపించింది.
ఓహో నా టీంని నేను అప్పటిదాకా మేము నడిచిన టీం నాదని కాదు, వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నా. మా సుబ్బు గారు, మా సీనన్న వాళ్ళ టీంలో నేనున్నాను అనుకున్నానండి. నాతో వచ్చిన వాళ్ళతో నన్ను కానివ్వకుండా మా వాళ్ళందరిని అవాయిడ్ చేసి నన్ను ఒక్కదాన్నే తీసుకొచ్చారు. నేను ఒక్కదాన్నే కాదు, వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను లేను అసలు. వాళ్ళిద్దరు సీను అన్న సుబ్బు వీళ్ళిద్దరు ఉండడం వల్లే మా టీం అంటే ఒక గెటప్ సీను అన్న అండ్ సుధీరు, రామ్ ప్రసాద్ అన్న, వీళ్ళు ఎలా ఒక టీమ్గా ముగ్గురు ఉంటే ఎలా పర్ఫామ్ చేస్తారో మేము ముగ్గురు ఉంటే అలా పర్ఫామ్ చేస్తాం. ఒక ఫ్లో ఉంటుంది. నాకు అది తెలుసు, మా ఆయనకి ఆ విషయం తెలుసు, సీను అన్న కూడా తెలుసు. కానీ నా టీంలో నుంచి ఒక్కొక్కరిని అవాయిడ్ చేస్తూ ఉండేసరికి ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నారు, కావాలని అవాయిడ్ చేస్తున్నారని నాకు ఎక్కడో బాధ అనిపించింది. కావాలని అవాయిడ్ చేస్తూ మేము చేయగలిగిన దాన్ని వాళ్ళ అవతల వాళ్ళకి నేర్పించాలి, నెల్లూరు యాస నేర్పించాలి. వాళ్ళకి మనం ఇచ్చిన స్కిట్ నచ్చుకుంది, బాగాలేదని వేస్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు. నాకెక్కడో రాజకీయం జరుగుతున్న భావన కలిగింది. సో అక్కడితో అంతా క్లోజ్. ఎంత ఇచ్చారు జబర్దస్త్లో మీకు పేమెంట్? ఫర్ ఎపిసోడ్ 50,000 40,000 అండి మొత్తం మీ టీం మొత్తానికి కలిపి. రైటర్ కూడా మేము వేయించుకోవాలి. రైటర్ అమౌంట్ మందే ఉంటుంది. తర్వాత రైటర్కి 10,000 తీసుకుంటారండి ఒక రైటర్. ఓకే, వాళ్ళు ఇస్తారా రైటర్? లేదు, మనం వేయించుకోవాలి. రైటర్కి మనం ఇచ్చిన తర్వాత సుబ్బు గారికి నాకు ఇంకా కో యాక్టర్ నడుస్తారు. వాళ్ళకి నరేష్ కాకుండా మిగతా కో యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా మనం వేయించుకోవాలి. 3-4 ఉంటారు. ఎంత మిగిలేదు? ఎంత చాలా తక్కువ మిగిలేదండి, 5,000 6,000 అట్లా మిగిలేదు అన్ని పోంగా. అందుకనే వద్దనుకునేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థికంగా కూడా అది సపోర్ట్ అవ్వట్లేదు. పైగా వాళ్ళకేదో మనం నచ్చట్లేదు. పైగా అంటే రాను ఎందుకో వాళ్ళ రిసీవ్మెంట్ మారిపోతూ వస్తుంది. ఫస్ట్ బాగానే రిసీవ్ చేసుకున్నారు, బాగా మాట్లాడారు. తర్వాత మాతో మాట్లాడడం తగ్గిపోయింది, ఏదో బాగాలేదనడం ఎక్కువైపోయింది. ఎందుకో మనం వీళ్ళకి నచ్చట్లేదు అనేసి మేమే బయటకు వచ్చేసి మేమే చేయలేకపోతున్నాం సార్ అని చెప్పేసి తర్వాత పిలిచారు నన్ను. మళ్ళీ మిమ్మల్ని పిలిచారు? తెలుసు నాకు ఆ విషయం. పిలిచారు, ఏం మా ప్రాబ్లం ఏంటి అని అడిగారు. బట్ నేను ఈ రోజు ఇంటర్వ్యూలు కాబట్టి చెప్తున్నాను. మీ వరకు పిలిచారు కదా? పిలిచారు. నా వరకు పిలిచినప్పుడు నేను మా సుబ్బు గారికి కూడా ఇస్తే వస్తాను. నా వరకు పిలిచారు, తెలుసు అది. రాకేష్ చిన్నపిల్లల్ని వెతుకొని చేస్తుంటారు కదా, అతను ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మేడం ఇట్లా కమిటీ కుర్రాళ్ళు సినిమా నడుస్తుంది, అమలాపురంలో ఉన్న షూటింగ్ నడుస్తుంది, రాకేష్ అన్న ఫోన్ చేశారు. ఫోన్ చేసి నీరజ గారు మీరు మన టీంలో ఆల్రెడీ ప్రపోజల్ పెట్టారంట, మీరు టీం వదిలేశారు కదా, నాతో మీతో కలిపి చేసుకోమన్నారు, మన ఇద్దరం కలిపి చేద్దాం, లేకపోతే మీరు నా టీంలోకి వచ్చినా పర్లేదంటే, అన్న మా సుబ్బు గారు కూడా ఉన్నారు, ఆయన మంచి యాక్టర్, నాకన్నా మంచి యాక్టర్, ఆయన కూడా ఏదైనా అవకాశం ఇస్తే తప్పకుండా వస్తాను, లేదంటే మీతో పాటు ఇంకో చిన్న అవకాశం ఇప్పుడే ఫర్దర్గా ఒక స్కిట్లు అయినా పెట్టగలిగితే దానికి వాళ్ళు ఓకే చెప్పాలి. సర్లే నేను మా ఆయనకి ఫోన్ చేయడంటే నాకు ఎక్కడో ఒక మంచి ఆర్టిస్ట్ని మనమే అంటే ఇంట్లో ఉన్న మంచి యాక్టర్, ఆయన చాలా మంచి యాక్టర్, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్, ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఉంటే నేను ఎక్కడికి తీసుకెళ్ళినా వాళ్ళకి నెక్స్ట్ డే వాళ్ళు సుబ్బుతో చెప్పరండి. నాకు ఎందుకు అర్థమయ్యేది కాదు. అంటే కొన్ని వాళ్ళకి ఈయన నచ్చడు అనేది నాకు అర్థమయ్యే తర్వాత ఈయన ఎందుకు నచ్చడా పాపం, అంత మంచి ఆర్టిస్ట్, ఆయన ఎవరితో కూడా సరిగా మాట్లాడు, వాళ్ళతో మింగిలైపోయి ఆ పిచ్చి వ్యవహారాలు కూడా లేవు, ఏం లేవు, తన పని ఏదో తను చేసుకొని వచ్చేస్తాడు. కానీ ఎందుకో వాళ్ళు దూరం పెడుతూ ఉంటే నేను సర్లే ఈ జబర్దస్త్ ప్లాట్ఫామ్ మనకు కుదలేరని ఆయన అనుకున్నాను. నేను వదిలేసాను. మళ్ళీ వాళ్ళు అజయ్ జబర్దస్త్ టీము మల్లెమాల వాళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీకి చాలా సార్లు నన్ను గెస్ట్గా పిలిచారు. గెస్ట్గా వెళ్ళి చేసుకొని వస్తున్నాం, వెళ్ళి వచ్చేస్తున్నాం గమని. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.